365 రోజులు మనకు పునీతుల పండుగ మనం స్మరణ చేసుకుంటాం. సంవత్సరం అంతా ప్రతిరోజు కూడా ఒక పునీతులు కానీ పునీతురాలు కానీ వారి యొక్క పండుగ సత్య సభ మనకు ప్రసాదిస్తూ ఉంది. మీలో ఎంతమంది పునీతులు కావాలనుకుంటున్నారో చేతులెత్తండి. మీలో ఎంతమంది పునీతులు కావాలనుకుంటున్నారో చేతులెత్తండి. ఒక శివులమ్మ మాత్రమే మీతో లేవు ఎత్తండి. అందరు ఎత్తాల. నేను పునీతులను కావాలి అన్నటువంటి ఆ యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం అందరికి కూడా ఉండాలి. పునీతులు అంటే ఆకాశం నుంచి ఊడిపడలేదు. నీలాగా నాలాగా మనందరిలాగా మన మంచి తల్లిదండ్రులకు పుట్టినటువంటి కుమారులు వారు కూడా మనలాగే జ్ఞానస్నానం పొందారు. వారు కూడా మనలాగే ఇలా పండుగలు చేసుకున్నారు. వారు కూడా మనలాగే ఈ విధంగా వచ్చేసి ప్రతిరోజు లేకుంటే ప్రతి ఆదివారం ప్రతి పండగకు ఈ దేవాలయంలో వారు కూర్చునేటువంటి వాళ్ళు మరి వాళ్ళెందుకు పునీతులు అయ్యారు, మనం ఎందుకు పునీతులు కావాలంటే కన్నా చేతులు అందరం భయపడుతున్నాం. ఎందుకు భయం? ఎందుకంటే భయం చెప్పండి. నవ్వుతానా లేదా? ఆ నమ్మకం, విశ్వాసం మనలో లేదు కాబట్టి మనము ధైర్యంగా చెప్పలేకపోతున్నాం, ధైర్యంగా మనం చేతులు ఎత్తలేకపోతూ ఉన్నాం. ఆ ధైర్యం దేవుడు ఎప్పుడో ఇచ్చాడు. మీరందరూ కూడా నా యొక్క బిడ్డలు, జ్ఞానస్నానం ద్వారా నేను పాపముల నుండి కడిగాను, మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకున్నాను అని జ్ఞానస్నానంలోని ఆ దేవుడు మనందరినీ కూడా ఎన్నుకొని తన బిడ్డలుగా చేసుకున్నారు. ఆ తర్వాత మనకు దేవుని యొక్క రక్త శరీరాలను మనము దివసప్సారం ద్వారా స్వీకరిస్తూ ఉన్నాం. చూడండి ఎంత పవిత్రమైనటువంటి భాగ్యము. దేవుడిని స్వయంగా యేసు ప్రభు ఆయన యొక్క శరీర రక్తాలను మనము గోరటం, స్వీకరించడం, లోకొనటం, అది ఇంకా మనకు ఎంతో అదృష్టమైనటువంటి బిడలం. ఆ తర్వాత మనము పవిత్ర ఆత్మ చేత అభిషిక్తులమైనటువంటి ప్రజలం. పవిత్రాత్మ దేవుడు మనలో నివసిస్తూ మనం నడిపిస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుతున్నటువంటి ఆ పవిత్ర ఆత్మ నీలో నాలో మనందరిలో ఉంటూ ఉంది. అయినా చాలాసార్లు మనము ఆత్మదేవుని మనము ప్రార్థన చేసుకోము కాబట్టి ఈ ప్రపంచము, ఈ వ్యామోహాలు, ఈ కోరికలు, ఆలోచనలు, ఈ శోధనలు ఇవన్నీ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కాబట్టి ఆ పవిత్రమైనటువంటి ఆత్మదేవుని మనం పొందలేక, ఆత్మను తలంచుకోలేక, ఆత్మలో మనం జీవించలేకపోతూ ఉన్నాం. మరి ఈ పునీతులు అన్నటువంటి వాళ్ళు నీలాగా నాలాగా మనందరిలాగా వారు కూడా ఒక సర్వసాధారణమైనటువంటి వారు. అయితే దేవుని యొక్క అనుగ్రహాన్ని, మనం పొందినటువంటి అనుగ్రహాన్ని వారు మరింతగా తమ యొక్క జీవితాల్లో పెట్టుకున్నారు. మరింతగా వారి యొక్క జీవితాల్లో జీవింప చేసుకున్నారు. జ్ఞానస్నానం అయితేనేమి, దివసప్సారం అయితేనేమి, పాప సంకీర్తన అయితేనేమి, లేకుంటే దేవుని యొక్క ఆత్మదేవుని యొక్క అభిషేకం అయితేనేమి వారు పొందినటువంటి వారు, మనలాగా పొందినటువంటి వారు. అయితే వాళ్ళలో ఆ తృష్ణ, కోరిక, మేము దేవునికి సొంతము, మేము దేవునికి చెందినటువంటి వాళ్ళము, మేము దేవునికి బిడ్డలము, మేము దేవునికి చెందినటువంటి వారు అనే ఎల్లప్పుడూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు. ప్రభునందు ప్రియ సహోదర అలా జీవించినటువంటి వాళ్ళే ఈ పునీతులు. మరి ఈరోజు మన మధ్యన మనకు మంచి స్వరూపం పెట్టుకున్నాం, పూర్వమాల వేసుకున్నాం. పునీత ఫ్రాన్సిస్ షోడివాడు, ఆయన వచ్చేసి పోర్చుగీస్ దేశం చెందినటువంటి వాడు. ఆయన మన దేశానికి వచ్చాడు. ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ పరిపాలనప్పుడు పోర్చుగీస్ వారు వచ్చినారు, ఫ్రెంచ్ వారు వచ్చినారు, బ్రిటిష్ వారు వచ్చారు మన దేశానికి. పోర్చుగీస్ దేశం నుంచి ఓడలలో ఈయన ప్రయాణమై మన దేశానికి వచ్చినటువంటి పునీతుడు. గోవా ప్రాంతంలో అక్కడ క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు సేవలు అందించాలి, క్రైస్తవులకు పూజలు సమర్పించాలి, దేవుని అనుగ్రహంతో వాళ్ళు నింపాలి. దేవుని వారికి తెలియదంట,
వాళ్ళకు ఈ యొక్క దైవ సువార్త బోధించాలని వ్యయ ప్రయాసలు పడి వచ్చినటువంటి పునీతుడు ఈ ఫ్రాన్సిస్ జేవియర్ వారు. ఆయన రావటము, ఆ తర్వాత ఆ గోవా ప్రాంతమంతా కూడా ఆయన చేతుల గంట, ఒక చేతిలో గంట, ఒక చేతిలో ఏముంది చెప్పండి, ఏముందండి, ఏముంది, బైబిల్ ఉంది, తర్వాత స్లీవ ఉంది. స్లీవ ఈ గోవా ప్రాంతం అంతా కూడా ఈ ఫ్రాన్సిస్ జేవియర్ వారు ఒక పక్క గంట కొట్టుకుంటూ ఒక పక్క సిలువ ఆయన తీసుకొని ఆయన ఊరు వాడవాడల పట్టణంలా అక్కడంతా కూడా బోధించాడంట. ప్రభువే నాకు సర్వస్వం, ప్రభుని గురించి చెప్పాలి, ప్రభు గురించి నాకు మరణం వచ్చినా పర్వాలేదు, ఇంకేమొచ్చినా పర్వాలేదు, నేను ఆయన కోసం జీవిస్తాను అని ఆయన ఒక గురువుగా మన గోవా ప్రాంతంలో ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించి ఆయన అద్భుతాలు చేశాడు. ప్రభు అంటాడు కదా, నన్ను విశ్వసించేటువంటి వాళ్ళు, నన్ను నమ్మేటువంటి వాళ్ళు నాకంటే ఇంకా అధికముగా అద్భుతాలను చేయగలరు అని ప్రభువే ప్రవచించాడు అన్నమాట. తను నమ్ముకున్నటువంటి వారికి, తను విశ్వసించే వారికి, తన అడుగుజాడలో నడిచేటువంటి వాళ్ళు ప్రభు కంటే ఇంకా ఎక్కువగా అద్భుతాలు చేస్తారు అని ప్రభు అన్నటువంటి మాటల్లో ఈ యొక్క పునీతుల్లో మనం చూడగలం. ఆయన ఓడలో ప్రయాణమే వస్తూ ఉంటే తన చేతుల్లో ఉన్న స్లీవ పడిపోయినాడు, సముద్రంలో పడిపోయింది. ఎవరు తెచ్చిచ్చారంట? అగ్నిసింహ తెచ్చిచ్చిందా, తెరిసింహ తెచ్చిచ్చిందా, మార్గంలో తెచ్చింది? ఎవరు తెచ్చిచ్చారండి? ఎవరండి? ఎండ్రకాయ. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రంలో ఎన్నో ఉన్నాయి. సముద్రంలో చేపలు ఉన్నాయి, తిమ్మంగులు ఉన్నాయి, పెద్ద పెద్ద గండు చేపలు ఉన్నాయి, అన్నీ ఉంటే ఒక చిన్న ఎండ్రకాయ ఆయన పోగొట్టుకున్నటువంటి ఆ సిలువను పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ మన శివుడి వారికి అందించిందట. చూడండి ఎంత అద్భుతమో. అలా ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళు ఆయన్ను వచ్చేసి హత్తుకున్నటువంటి వాళ్ళు, జబ్బుతున్నటువంటి హత్తుకుంటే ఆ జబ్బులన్నీ పోయాయంట. ఆయనతో సహవాసం చేసినటువంటి వాళ్ళందరూ కూడా, అయ్యా మాకు జబ్బు ఉంది, మాకు వ్యాధులు ఉన్నాయి, ఈ వ్యాధులు పోతే ఎన్నో వ్యాధులను పోగొట్టినటువంటి పునీతులుగా ఉంటూ ఉన్నారు. మరి ఆయన శరీరము ఇప్పటికీ చనిపోయి 500 సంవత్సరాలు అవుతుంది. 1552 సంవత్సరంలో ఈయన శరీరాన్ని మళ్ళీ పోర్చుగల్ తీసుకోవాలని ఆ ఓడలు తీసుకుపోతుంటే వీళ్ళు గోవా నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేస్తే అది రాత్రంతా పోతుందంట. ఉదయానికి వచ్చాక ఈ గోవా ఆ తీరాన్ని ఉండేదంట. రాత్రంతా ప్రయాణం చేస్తారు. ఉదయం అయ్యే లోపల ఆయన యొక్క ఆ యొక్క బాడీ, ఆ శరీరం అనేది ఈ గోవా ఆ దరిదాపులకు అక్కడికి వచ్చిందంట. అంటే ఏంటి? ఆ పునీతుని యొక్క శరీరము ఈ దేశంలో ఉండాలి, ఈ దేశంలో ఉండాలి, ఆయన సొంత దేశంలో కాదు, మన దేశంలో, మన ఇండియాలో ఆ గోవాలో ఉండాలి అని ఆయన శరీరాన్ని ప్రభువు స్వయంగా యేసు ప్రభువే అక్కడికి రప్పించడం జరిగింది. అద్భుతం అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరము ఇప్పటికి 500 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ అది కూలిపోలేదు. అది ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్కరప్టబుల్ అని అంటారు. అది మనం ఏమవుతుంది? మనం చనిపోతే ఏమవుతుంది? మన శరీరము ఏమవుతుందండి? కూలిపోతుంది. ఎక్కువసేపు పెట్టుకోలేము. 1 రోజు 2 రోజులు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఫ్రీజర్లో పెట్టాలి, లేకుంటే కన్నా తీసుకుని మనం పుస్తకం చేసుకోవాలి. అయితే ఆ పునీతుడి శరీరం ఈనాటికి కూడా ఉంటుంది. ఈ గోర్లు పెరిగేటి, వెంట్రుకలు వచ్చేటి, ఆయనలో రక్తం ఉండేది. ఎవరో ఆయన ప్రాణం ఉందా లేదా ఆయన శరీరంలో అనేసి ఇట్లా అంటే రక్తం వచ్చిందట. ఆ విధంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈయన ఈ దేశంలో ఉండాలి. భారతదేశం అంటే హిందూ దేశం, ఎక్కువ హిందువులు ఉన్నారు. మరి హిందువులు కూడా ఈరోజు తండోపతండోపులుగా గోవా నగరంలో వెళ్తూ ఉన్నారు. ఆయన శరీరాన్ని చూస్తూ ఉన్నారు. ఆయన దగ్గరకు పోయి
ప్రేయర్ చేసుకుంటే, ఆ పునీతిని వేడుకుంటే వారి యొక్క అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పోయిన నెల 21 తేదీ నుంచి జనవరి 2025 5వ తేదీ వరకు చూపిస్తారట. చాలామంది వెళ్తున్నారు. మన మరియాపేట నుంచి పోతున్నారు. మన ప్రసాద్ స్వామి ఆరోగ్యమాత నుంచి తీసుకువెళ్ళారు. వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరు, అంటే ఇంత అద్భుతమైనటువంటి పునీతుడు మనకున్నాడు. మరి ఈ రామరాజపల్లె ఈ దేవాలయం ఆయన పేరుతో మనం నిర్మించుకున్నాం. ఆయన ప్రార్థన చేసుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి. అయ్యా, ఇదో మా బాధ, మా కష్టం, మా వ్యాధి, ఏవైనా కానీ అడగండి. ఆ పునీతుడు మన ప్రక్కన ఉండి మనతో దేవునికి ఆయన విన్నవించి మనకు అద్భుతాలు చేస్తాడు. ఏ బిడ్డ కూడా ఇక్కడ నశించుకోవటం, లేకుంటే ఏ బిడ్డకు ఎవరు కూడా ఏ జబ్బు రావటం అనేది జరగదు. ప్రభునందు సహోదరు, ఆ పునీతిని మనం ప్రార్థన చేసినట్లయితే ఇక ఏ కొరతలు కూడా ఉండవు. అన్నీ కూడా మనకు సమకూర్చబడతాయి. దేవుడు మనకి ఇస్తాడు. ఇవ్వడా ఇస్తాడు. నాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త 11వ అధ్యాయం వచనంలో 1 నుంచి 10 వరకు ఆ శాంతికరమైనటువంటి రాజు, క్రీస్తు రాజు ఈ లోకమును జన్మించినప్పుడు చూడండి, ఆయన అన్నీ కూడా ఎలాంటి తారతమ్యాలు ఉండవు, ఎలాంటి విభేదాలు ఉండవు. ఎవరు కూడా ఈ పొట్లాటలు ఎలాంటివి ఏమి ఉండవు. అందరూ కూడా శాంతి పదములో నడుస్తారు. ఆయన తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా శాంతి సమాధానం ప్రేమిస్తారు, శాంతిలో వాళ్ళు నెలకొని ఉంటారు అని ఈ ఆడ చూసినట్లయితే మనం పాము ఏమైతుందంటే పుట్ట దగ్గర పడితే ఏం చేస్తుంది? పాము మనం కాటేస్తుంది. లేకుంటే ఒక పులి ఒక గొర్రె పిల్లని చూస్తే ఏమవుతుంది? మింగేస్తుంది. పులి వస్తే ఏమవుతుంది? తోడలు వచ్చి మింగేస్తుంది. అలాంటి ఒక ఉపమాన రీతిలో యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఇక రాబోయేటువంటి రాజు, క్రీస్తు రాజు వారి యొక్క జన్మము ఈ లోకములో అందరినీ కూడా సమాధానపరిచేటువంటి రాజుగా ఉద్భవిస్తాడు, ఉదయిస్తాడు. ఈ లోకములో ఆయన జన్మిస్తాడు. ఆయన జన్మించినటువంటి ఆ క్రీస్తు రాజు అందరూ వెళ్తారు. ఆయన అడుగుజాడలు నడుచుకుంటారు. ఇక యుద్ధాలు ఉండవు, ఇక ఏ సమస్యలు ఉండవు, ఏ కొట్లాటలు, ఏ పోట్లాటలు. అందరూ కూడా శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత, అనురాగులతో వాళ్ళందరూ కూడా జీవిస్తారు అని యెషయా ప్రవక్త రాశారు. ప్రభునందు ప్రియ సహోదరులారా,